మీరు అధ్యాపకులుగా గారు ప్రభుత్వ పరంగా మేము మనందరం కలిసి మనందరి బాధ్యత ఇక్కడ చదువుకునే ప్రతి బిడ్డ ఏ ఒక్కళ్ళు ఉపేక్షించినా వాళ్ళ భవిష్యత్తు మీద ప్రమాదం. అటువంటి పరిస్థితి రాకుండా చేయాలనే ఈరోజు మేము అంతా ముందుకు పోతా ఉన్నాం. దయచేసి నేను అర్థం చేసుకుంటారని ఈ పాఠశాలలకు కూడా మేము తల్లులుగా మీకైతే అర్థమవుతుంది అనేటువంటి ఆలోచనతోనే అమ్మ ఆదర్శ పాఠశాలలు పెట్టి అంతా మహిళలకే బాధ్యత చెప్పాం. అన్ని పాఠశాలకు సంబంధించిన రిపేర్స్ చేపిస్తా ఉన్నాం. విద్యకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెట్టి ముందుకు పోతా ఉన్నాం. మీ అందరికీ తెలిసిందే 11,000 మంది టీచర్స్ ని డిఎస్సి పెట్టి రిక్రూట్మెంట్ చేశాం. మొట్టమొదటిసారి 10 ఏళ్ల తర్వాత 10 సంవత్సరాలు పాఠశాలలో టీచర్లు రిక్రూట్ చేయండి అంటే 10 సంవత్సరాలు డిఎస్సి రిక్రూట్మెంట్ లేదు. ఎవరు చెప్పాలి పాట? 11,000 మందికి ఒకటేసారి రిక్రూట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటమే కాకుండా ఇంకా భవిష్యత్తులో ఇంకో 6,000 మంది టీచర్స్ కూడా డిఎస్సి ఇవ్వటం కోసం ఈ ప్రభుత్వం తయారు చేస్తాం. అంటే ఏ పాఠశాలలో కూడా టీచింగ్ స్టాఫ్ లేకుండా ఉండడానికి వీల్లేదనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఈ రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మీలాగా విద్యా బుద్ధులు నేర్పిన తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల రిక్రూట్మెంట్ లేదు. ఆ రిక్రూట్మెంట్ కోసం ఆలోచన చేసి 56,000 మంది ఉద్యోగస్తులకి నియామక పత్రాలు కూడా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇది మొట్టమొదటిసారి 10 సంవత్సరాల తర్వాత. ఇంకా క్యాలెండర్ పెట్టాం. చదువుకున్నటువంటి ప్రతి నిరుద్యోగ యువతికి ఎక్కడో ఏదో ఒక ఉద్యోగం రావాలి. ఉద్యోగం రాకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారానే అతనికి ఉపాధి అవకాశాలు దొరికేటువంటి కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నాం. ఇది మన బిడ్డలు మనం తయారు చేసుకున్న తర్వాత వాళ్ళని ఖాళీగా ఉంచితే అది ఏ సమాజానికి కూడా మంచిది కాదు. ఇంజనీరింగ్ చదువుకోను లేకపోతే